చుట్టుపక్కల అన్ని గుట్ట తవ్వారు చూడండి. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. క్యాప్ తీసి దొరకలేదు. వైరే వై ఓకే పెంగ్విన్లు వచ్చినాయి మా ఇంట్లోకి. పెంగ్విన్స్ అయ్యి పెంగ్విన్స్ అంటే మధ్యలో ఊర్లోనే కనబడుతున్నాయి. పాత ఊర్లు. టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్. పరిస్థితి ఘోరంగా ఉంది ఇక్కడ. శాఖ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు శాఖలో 13 సంఖ్య. సో కిసాన్ నగర్, శివాజీ నగర్ ఎవరున్నా కూడా మార్నింగ్ 6 to 7 అయితే శాఖకి రండి అందరు. శాఖకి వెళ్ళి వచ్చేస్తున్నాము. ఇవాళ 8 గంటలు అవుతుంది టైం. 8-10 నిమిషాలు. ఇవాళ సండే కదా కొంచెం ఎక్కువసేపు ఉన్నాం అనమాట. మార్నింగ్ అటుకులు టిఫిన్. हम करेगा देश की रक्षा कौन करेगा देश की रक्षा कौन करेगा చిన్న పెంగ్విన్ వచ్చింది. పెంగ్విన్ పెంగ్విన్లు వచ్చినాయి మా ఇంట్లోకి. పెంగ్విన్స్ అయ్యి పెంగ్విన్స్ పెంగ్విన్స్ కొట్లాడదు. పెంగ్విన్ ఫైటింగ్ అయితే ఎక్కడన్నా. దేశ్ కి రక్ష కోన్ కరేగా సో మేమైతే బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాం మీకు. ఓకేనా. సో జున్నాను విన్న రెడీ అయ్యారు. అమ్మ ఏం చేసుకుంటుంది? బయట మబ్బు పట్టినట్టుంది. మన కార్ తీద్దాం అనుకుంటున్నాం. కార్ లో ఏసీ రావట్లేదు, బట్ తీయాలి. లాంగ్ వెళ్తున్నాం అనమాట. అమ్మ అమ్మ వస్తుంది. నాట్ కమింగ్ రే. వైరే why we should not say ray. Do you understand that? Yes. You should not say ray. Okay. She's not they are not coming. You have to say like that. Okay. Okay. All not coming. More numbers. Not more numbers. 3 members. 3 numbers not coming. 3 members. Not numbers. Members. Not coming. Yeah. Shall we go bring them? Yes. Yeah. Okay. You go and tell them to come. You go and tell them to come. Okay. I am going. Bye. You stay here. I will go. We are getting lot of heat in this car because our AC has some problem. Okay. Say in English. Nana, this not coming. This is not coming. Okay. You just push the door. Push it. Push this side. Push it. Yeah, now got it. Chalo. We are going somewhere else. Where we are going, after going, we show there. Okay. Tell them to come fast. Jununani Vinnani came here. Okay. Amma iteri? Not coming? Okay. వెయిట్ చేస్తున్నాము. ఇంకా అమ్మాయి రాలేదు. అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాము. మన క్యాప్ ఎడ పెట్టే ఇది ఎవరు? డీజిల్ ట్యాంక్ మూత తీసేసి ఇక్కడ కారు పెడితే ఇంకో రేడియేటర్లను బండలు పెట్టిల్లు ఇక్కడ పెట్టి ఏసీ ఇది ఖరాబ్ చేసిళ్ళు. ఈ రేడియేటర్ల బండలు పెట్టేసి ఇది ఖరాబ్ చేసిళ్ళు. కార్ పార్క్ చేస్తే మొత్తం నాశనం చేసేస్తున్నారు కార్ని. ఎవరో కానీ కారు మీద ఉన్నాయన్ని కార్ని ఖరాబ్ చేస్తా ఉన్నారు. బయలుదేరాము. 9:52 జున్నాని విన్నాని అండ్ అమ్మ ఝాన్సీ. ఓకే. అందరం కలిసి బయలుదేరుతున్నాము. ప్రజెంట్ అయితే నాకా చౌరస్తా అంటారు. ఇది ఏం అల్ఫా చౌరస్తానా ఏదో చౌరస్తా ఇక్కడ మొత్తానికి. చెప్పండి గుర్రాలన్నా ఇక్కడ. సో ఇక్కడ నుంచి అటు వాడు కేబుల్ బ్రిడ్జ్ దిక్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కగానే వాటర్ కావాలి కదా. ప్రయాణం ఒక 2 గంటల ప్రయాణం ఉంటది. ఎక్కడికి వెళ్తున్నాం అనేది పోయిన తర్వాత చూపెడతా మీకు దారి మధ్యలో తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం 4 లైన్ మీదకి ఎంట్రీ ఎక్కేసామన్నమాట. ఎటు వెళ్తున్నాం బేట? కార్తీక్ నాకు తెలుసా నీకు? నువ్వు తెలుసా? అయ్యో నువ్వు చెప్పేసినావు. మా జున్నాని చెప్పేసిండు కదా. సో నేషనల్ హైవేలో ప్రయాణం చేస్తున్న ప్రజెంట్ కాదర్గూడెం వచ్చేసింది. మొత్తం 4 లైన్ అండ్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. ఫుల్ ఎక్స్ప్రెస్ హైవే. ఫుల్ ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్ మీద. జై బోలో పవన సుత హనుమానికి. ప్రజెంట్ దుద్దనపల్లికి వచ్చాము. దుద్దనపల్లి హనుమాన్ టెంపుల్. ఇలా కార్ల పూజ జరుగుతున్నాయి. కార్ల పూజ జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ మనం చూసారా మన ఏరియా అంతా కూడా ఎట్లా అయిపోయిందో. 141 ఇవ్వాలా?
మనం ఈ రోడ్ లిమిట్ స్పీడ్ చూసారు కదా, కార్లు 100, లారీలు 80 స్పీడ్ తో పోవాలి దేని మీద. అట్లా పోవద్దు, మనకు ఫైన్ పడితే అట్లా పోతే. ఇప్పుడు వచ్చేసి గొల్లపల్లి అట, ఇన్ని రోజులు అయిన పేరేం లేడా, గొల్లపల్లి కొత్త ఊరు వచ్చింది గొల్లపల్లి. ఆడైతే నెక్స్ట్ వచ్చి కొత్త గట్టు కావచ్చు. టోల్ గేట్ వస్తుంది ముందు, టోల్ గేట్ అయితే చూసారా ఫ్రెండ్స్. మన ప్రజెంట్ వచ్చేసి మనకు మత్స్యావతారం కొత్తగట్ట దగ్గరకు వచ్చానమాట. ఇక్కడ మన విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉన్నారు కదా, అక్కడ కనిపిస్తుంది పైన. ఇక్కడ వచ్చి టోల్ గేట్ 500 meters ఉంది. అంటే కొత్తగట్ట టోల్ ట్యాక్స్ ముందర 2 లక్షలు అమ్మ విష్ణుమూర్తి ఆడుతున్నారు పైన, మత్స్యావతారంలో విష్ణుమూర్తి కొండ మీద. ఇక్కడ ఫోటో పెట్టారు, శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం. హన్మకొండలో ఈ గుట్ట దగ్గరకు వచ్చాము. ఇది పద్మాక్షమ్మ గుడి అంట గుట్ట, అండ్ ఇది మినీ ఫంక్షన్ హాల్. పద్మాక్షమ్మ వారి గుడి దగ్గర నుంచి వచ్చినాము తెలుసా. అక్కడ పైన గుట్ట ఉంది తెలుసా మీకు, కానడా? సో వీళ్ళకి దాహం అవుతుందట. ఇక్కడ పార్క్ చేసాం ఆ కార్ అయితే. 2 కార్లు అయినాయా? అవును. ప్రజెంట్ మనం ఉన్నది హన్మకొండలో ఉన్నాము. ఇక్కడ చలో హన్మకొండ రిటర్న్ బయలుదేరాం మళ్ళీ మేమందరం. ముందర హన్మకొండ బస్ స్టాండ్, ఏం తింటున్నాను జున్నాను విన్నాను. గోయింగ్ టు కరీంనగర్ వెళ్తున్నాం, ఇదే బస్ స్టాండ్. ఓకే ఇక్కడ ఆపుదాం. చలో రైట్. హన్మకొండ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి రిటర్న్ బయలుదేరుతున్నాం. ఇక్కడ దించేసాము. అట్లండి బాయ్ బాయ్. ఇక్కడ సిగ్నల్ పడింది చూసారా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది హన్మకొండలో కూడా. ప్రజెంట్ అయితే మేము హన్మకొండలో వర్క్ వచ్చిన పని కంప్లీట్ చేసుకుని అయితే బయలుదేరాము. వాళ్ళ జున్నాని విన్నాని అమ్మ నేను ఝాన్సీ మాత్రమే ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే సాయంత్రం 3:51 ఇక్కడ బయలుదేరినాం. ఇంటికి వచ్చారు ఎంత టైం చూడాలి. హైవే రోడ్ల మధ్యలో అన్ని కొత్త రోడ్లు కొత్త అయిన ప్లేసెస్, కొన్ని రోడ్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉన్నాయి అనమాట. వరంగల్ టు కరీంనగర్ రోడ్ల అంటే మధ్యలో ఊర్లన్నీ కనబడుతున్నాయి, పాత ఊర్లు కొత్త ఊర్లే కనబడుతున్నాయి అన్ని. ఫ్రెండ్స్ చూసారా, ముగ్గురు ఒక బండి మీద 3-4 కూర్చొని పోతున్నారు. ఇట్లా పోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఫ్రెండ్స్ మనకు నేషనల్ హైవే వచ్చేసి ఇక్కడ ఎల్లాపుర హసన్పర్తి దాటిన తర్వాత ఇక్కడ టచ్ అయింది. సరే నేషనల్ హైవే ఇట్లా వస్తుంది, ఇక్కడ టచ్ అయింది. మనం ఒకవేళ డైరెక్ట్ నేషనల్ హైవే మీకు పోతే మనకి వరంగల్కి వెళ్ళాలనుకుంటే హన్మకొండ మిస్ అయిపోతుంది అనమాట. హన్మకొండ దాటి డైరెక్ట్ వరంగల్కి వెళ్తారు రోడ్, ఆ హైవే అనేది నేషనల్ హైవే. ఒకవేళ మన హన్మకొండ రావాలంటే మాత్రం ఇక్కడ ఎల్లాపూర్ ఉంది, ఎల్లాపూర్ దిగాల్సి వస్తుంది. ఫుల్ ట్రాఫిక్ వస్తుంది సరే. ప్రజెంట్ ఈ దారి నేషనల్ హైవే మీకు వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఈ దారి మొత్తం చుట్టుపక్కల గ్రీనరీ చూసారా, మొత్తం గ్రీనరీ. మరి జున్నా నిన్న నేను వెనుక మళ్ళీ కొట్లాడుతున్నారా ఫైటింగ్ చేస్తున్నారా? ఎవరు వచ్చినా కూడా జున్నోని సీట్ ఎక్కడ ముందుకురా. సో ఇక్కడ నేషనల్ హైవే ఎక్కుతున్నాం చూడండి. వెనకకు పోతే డైరెక్ట్ వరంగల్ వెళ్తుంది, మనం హన్మకొండ మిస్ అవుతాం అనమాట. ఇది మనకి కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే. మన వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. స్ట్రేట్ కనిపిస్తుంది ఇక్కడ రాక, ఫుల్ స్ట్రేట్ ఆడుతుంది బేట. మంచిదా నిన్నే జరిపించిందా? సో నేషనల్ హైవే మాత్రం ఇంకా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. బయట చూసుకోవచ్చు వాతావరణం సూపర్ గా ఉండేది. వాతావరణం అయితే చుట్టుపక్కల మొత్తం తాడి చెట్లు అవి కనిపిస్తూ. వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే అని చూసారు కదా ఫ్రెండ్స్. మొత్తానికి గుట్టలు తవ్వి మరీ చేశారు, చుట్టుపక్కల అన్ని గుట్టలు తవ్వారు చూడండి. మొత్తం కొండలను తవ్వేసి ఇంట్లోకి వెళ్ళి తీశారు రోడ్ను. ఇక్కడ మొత్తం గుట్టను అయితే కొండల పిండి వేసేసారు ఇక్కడ మన కరీంనగర్ వరంగల్ హైవే. మొత్తం కొండలన్నీ మొత్తం తవ్వేసి ఎడికాడ తవ్వేసి రోడ్ నిర్మించారన్నమాట. మీకు ఎట్లా ఉంది సీనరీ? బాగుందా? సీనరీ బాగుంటే కింద కామెడీ అండి ఎలా ఉంది అనేది. రోడ్ మాత్రం సూపర్ అయిపోయింది అనమాట, ఎక్దమ్ సూపర్ అన్నమాట. సూపర్ రోడ్ అయింది. క్యాబ్ తీసి దొరకలేదు. ఇక్కడ కార్ పార్క్ చేస్తే ఒకసారి రాళ్ళు పెట్టారు, ఒకసారి క్యాబ్ తీశారు, ఒకసారి ఇలా మన డోర్ లా కట్టెలు పెడుతున్నారు, ఇంట్లో పెట్టారు. పరిస్థితి ఘోరంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు రీచ్ అండ్ ఇవాళ యువ సమ్మేళనం ఉంది, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. సుభాష్ నగర్ నుంచి డిమార్ట్ వెళ్లే రోడ్ ఇది మనకి టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్.
సమయం 10:30 ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. మన యోజన సమ్మేళనం కంప్లీట్ అయిపోయింది. అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చరికి జున్నాను విన్నాను పడుకున్నారు అనమాట. సో ఇది ఈ రోజు జరిగిన సిచ్యుయేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్ వీల్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.